ఇంకేం చెప్పమంటవే? ఎస్ కమన్. ఏ పనైనా సరే చేయడం కోసం ఆ చేసే పని నిజాయితీతో కూడుకున్నదైన నాడు, ఒక కమిట్మెంట్తో కూడుకున్నదైన నాడు, దాని ఉద్యమంగా ఎవరు చేస్తారో అది సమాజానికి మంచిది. కాబట్టి గ్రంథాలయ ఉద్యమాలు ఆ రోజులు ఎలాగొచ్చాయో, ఎలా జనాన్ని చైతన్యపరిచాయో, అది భారతదేశ స్వతంత్ర సంగ్రామ పోరాటమా, బోల్షిక్ రెవల్యూషనా, చైనీస్ రెవల్యూషనా, ఫ్రెంచ్ రెవల్యూషనా, ఇవాళ తెలంగాణ పోరాటమా, ఏ పోరాటమైనా సరే గ్రంథాలయ ఉద్యమాలు ఇలాంటి ఉద్యమాలు నిజంగా మానవ మనవుడికి చాలా గొప్పయండి. తెలంగాణ వచ్చేసింది. ఇవాళ మన తెలంగాణ ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, ఏ రోల్ ప్లే చేశారు, మళ్ళీ ఏ రోల్ ప్లే చేయాలి అనే దాన్ని మళ్ళా ఇటువంటి మేధావులందరూ అందులో ఆ పుస్తకాల్లో గొప్పగా చెప్పారు. కాబట్టి అవి చూసి జ్ఞానం సంపాదించి పొంది మళ్ళీ బంగారు తెలంగాణ కోసం మళ్ళీ అందరం కూడా కళ్ళగంటూ దాని సార్థకతకి పయనించాలని నేను కోరుకుంటూ, ఆ పయనించే మార్గంలో ఈ ఎగ్జిబిషను అనన్య సామాన్యమైన రోల్ ప్లే చేస్తే నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్.